అరే నేనేం ఖరాబ్ కాలేదురా, ఇది జస్ట్ టెన్షన్స్ చాలా ఉన్నాయి. నా పిల్ల అదర్ కాస్ట్ కదా, పెళ్ళి అవుతుంది కాదని చెప్పి టెన్షన్స్. ఇక వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం అంతే. అరే మనం ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు అదర్ కాస్ట్ ఎందుకు ఉంటుందిరా? ప్రేమ కాస్ట్ ఫీలింగ్ ఏముండదు కదరా. నీకు ఉండకపోవచ్చురా, మళ్ళీ అయ్యకు ఉంటుంది. ఇప్పుడు మీ నాన్న నేచర్ ఎట్లా ఉంటుంది ఇంట్లో? అంత మంచిగా ఉంటుంది, సవ్యంగానే ఉంటుంది. అంటే రౌడీ షీటర్ అదేం కాదు కదా, అవునా? ఇప్పుడు 40 మందిని తెచ్చి కొట్టించున్నా. ఓకే ఓకే, అయితే ఇంకోసారి నాకు ఆయన ముందు ఫోన్ చేయకు, ఓకే? ఏ ఊరికే చెప్తాను, ఎందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఓకే? చేయకు ఇంకోసారి. సరే సరే. మా అమ్మకి నా పిల్ల గురించి చెప్పిండ. మా అమ్మ ఒకటే మాట అన్నది, ఆమె తప్ప ఇంకో నన్ను చేసుకోను. నేనేమన్నా 5 నిమిషాలు నా ముఖం చూడు మమ్మీ, ఇంకా ఆమెకన్నా బెటర్ చాయిస్ చెప్తే నాకు చెప్పు అని చెప్పిన. మా అమ్మ ఎమ్మటే 5 నిమిషాలకే మా ఆయన ఒప్పించే స్టార్ట్ చేసింది. కానీ పోతూ ఒక మాట అన్నదిరా, నీ గర్ల్ ఫ్రెండ్ చాయిస్ చాలా ఖరాబ్ ఉందిరా అన్నది. చిరాకు అంటే చిరాకు. ఇంత దగ్గరకు వచ్చినాక ఇంట్లో ఒప్పుకుంటారా లేదా? ఇంత దగ్గరకు వచ్చినాక ఇంట్లో ఒప్పుకుంటే ఎందుకు ఒప్పుకోపోతుందిరా? వచ్చిన పని కానిద్దానికంట మా ఇసంటోళ్ళతో. అరే అరే మా పిల్లవాడు ఏ లెక్కన వాడే కదా వాడే. ఇప్పుడు చూడు నేను ఏం చెప్తాను చూడు. ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసింది తెలుసా మీకు? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి 5 lakhs ఇస్తానంట. 5 lakhs ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తుంది. మనం కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. నాకు కూడా బిడ్డ ఉంటే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తా. ఎడ్యుకేట్ కానీ కొంచెం న్యూస్ చదవండి. ఎడ్యుకేట్ ఇంటర్ కాస్ట్, ఓకే?